తిరుమల పంచాయతీలో భారీగా నిధులు గోల్మాలయ్యాయి. సుమారు 2.25 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు అధికారులు నివేదికలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో జరిగిన అవినీతిపై ఈ ఏడాది జనవరిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ డీపీఓను విచారణకు ఆదేశించారు. విచారణ అధికారికంగా డీఎల్పీఓను నియమించారు. డీఎల్పీఓ విచారణ అనంతరం నివేదికను డీపీఓకి అక్కడి నుంచి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్కు అందించారు. అధికారులు అందించిన నివేదికలో 2.25 కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారణ అయింది. అయితే దీనికి సంబంధించి పంచాయతీ సెక్రటరీ ఎల్ వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కుంటం స్వర్ణలత గతంలో ద్వారకా తిరుమల ఎంపీడీఓగా పనిచేసిన ఆశీర్వాదంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.